పునఃస్వాగతం. ఈ థర్డ్ సీల్‌కి ముందు నేనొక ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే, సహజంగా గాడ్స్ నేచర్ ఏంటంటే, ఆయన ఇంటర్సీడ్ చేసేవారికి చాలా విషయాలు దేవుడు అడుగుచున్నాడు. ఒక చోట్లో ఇశ్రాయేలు జనులు తరచు తప్పులు చేస్తుండగా, ఆయన మోషేను చూసి తెలియజేస్తున్నాడు, ఈ జనుల్ని విడిచిపెట్టండి. ఎంత చేసినా విననొల్లని జనులు, నీతో నేను కార్యక్రమాలు జరిపించుకుంటానన్నారు. నేను సాధారణ భాషలో చెప్తున్నాను. అప్పుడు మోషే చాలా ఇంటర్సీడ్ చేసి, అలా కాదు ప్రభువా, వారినేం చేయకు అని చెప్పినప్పుడు, గాడ్ కొంచెం దేవుడే ఆయన మనవి ఆలకించి సరే అని ఆయనే దిగొచ్చినట్లు ఒక విషయం ఇక్కడ కలదు. అప్పుడు దేవుడు తీర్మానం చేశాడు. అయితే తీర్మానం చేసింది సరే, కొంచెం మార్చవచ్చు. అలాగని ఒక ప్రశ్న ఉంది. ఇదిలా చూడొచ్చు అంటారా? ఆయన ప్రేమగల దేవుడు, ఖచ్చితంగా ఆయన ఇలా చెయ్యరు. ఎలాగైనా బ్రతిమాలి, మాట్లాడి దేవుని మనసును మార్చొచ్చు. ఇలాగంతా ఆలోచించే సిచ్యువేషన్ ఉంది. ఇలాగని ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో నేను చూస్ చేసి చెప్తున్న ప్రశ్న. ఆ పాయింట్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అదే మనం దేవుణ్ణి ఇంకా దేవునిగా చూడలేదు. మనం మన స్థాయిలోనే దేవుణ్ణి చూస్తున్నాం. కరెక్ట్. చెప్పేశాం, అవసరపడి చెప్పాం, సరే పర్వాలేదు క్షమించుదాం అన్నటువంటి ఉద్దేశంతోనే మనం చూస్తున్నాం. మానవ స్థాయిలోని దేవుడొచ్చి ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ చేస్తారు, ఇలా చేస్తారు అని ఆయనకి ముందుగానే తెలుసు. క్రియేటర్ ఆయన. అవును, ఆయనకి దీని తర్వాత మోషే వచ్చి అడ్డగిస్తాడని కూడా తెలుసు. అయినా ఆ స్థలంలో ఎందుకు అలా చెప్తున్నాడంటే, ఆయన ఆ స్థలంలో నిర్వహించినటువంటి తీర్పు, వారిని నాశనం చేయడం జడ్జిమెంట్. చాలా బాధపడి చెప్తున్నాడు. అయితే ఆ జడ్జిమెంట్ అన్నది కాస్త పోస్ట్పోన్ అయిందంతే. ఆ జడ్జిమెంట్ అన్నదే తీసివేయలేదు, అంతే ముగిసిందని చెప్పలేదు. పోస్ట్పోన్ చేస్తున్నాడు మోషే కోసం. అక్కడ మోషే బాధపడుతున్నాడు, అందువల్ల తోసి పెడుతున్నా. అయితే మీరు బాగా గమనించండి, కాని వీరిలో ఒకరు కూడా కనాన్లోకి వెళ్ళా. ఈ ప్రజల్ని అరణ్యంలో నాశనం చేస్తానన్నాడు, అలాగే నాశనం చేశాడు. ఆయన చెప్పింది ఆయన చేశాడు. అయితే మోషేను మాత్రం చేయలేదు. దాని తర్వాత కాలేబు యెహోషువ లోనికెళ్లారు. సో దేవుడు ఒక విషయాన్ని చెప్పినట్టే ఆయనొచ్చి వాక్యమే చెప్తుంది. ఆయన ఒక మారు చెప్పి మరొక మారు యోచించేవాడు కాదు. ఆయన ఒకసారి చెప్పినట్లయితే యోచించి మార్చాలనుకునేది మనమే. ఆయన చెప్పింది చెప్పినట్టే, ఆయన నోటి నుండి వచ్చిన మాట జరిగినట్టే. అదేలాగున వర్డ్ కీపప్ చేస్తున్నాడు. అబ్రహంతో చెప్పింది 75 పీపుల్స్ వస్తున్నారు, వారిని పెట్టుకుని ఒక దేశాన్ని క్రియేట్ చేస్తున్నాడు. అవును, అదేమంటే హీఈస్ ఎ కింగ్. మనం మర్చిపోతున్నాం, హెవెన్లీ కింగ్, ఒక ఓల్డ్ కింగే. పిలాతు చెప్తున్నాడు, రాసినది రాసినట్టే, నేనది మార్చను అని అంటున్నాడు. పెర్షియావారిని గురించి చెప్పేప్పుడు రాసినది పెర్షియావారికి మారని కట్టడ. రాజు ఒకటి రాసిన తర్వాత అది రాసిన రాజే మార్చలేడట. వీరికే ఇటువంటి ఒక ప్రోటోకాల్ ఉన్నట్టయితే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. ఆయన ఎంతటి అదిను. రెండవది, ఆయన వీరిలాగా అవసరపడేటువంటి వాడు కాదు. ఎంతో యోచించి నిదానంగా తేటగా చెప్పేటువంటి దేవుడు. అందువల్ల దేవుడొచ్చి నిన్ను క్షమిస్తానని చెప్పి శిక్షించేవాడు కాదు. శిక్షిస్తానంటే శిక్షిస్తాడు, ఏదంటే అది చేస్తాడు. ఇవాళ కాకపోయినా రేపైనా శిక్షిస్తాడు, కాని శిక్షిస్తాడు. క్షమిస్తానంటే క్షమించేవాడు, అది ఎటువంటిదైనా క్షమిస్తాడు. ఇప్పుడు మనం థర్డ్ సీల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ మూడో సీల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనము మొదటి సీల్ ఒక సమాధానాన్ని చూసాం. అవును. సెకండ్ సీల్ సమాధానాన్ని తీసివేసి దానికొక వార్ కారణంగా ఉంటుంది. ప్రత్యేకించి మన కాలఘట్టంలో ఉన్నటువంటి ఒక బయోవార్గా ఉండొచ్చని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడబోయే మూడవ ముద్ర అనేది ఇక జరగబోయేటువంటి సంభవం. ఇప్పుడు మన సెకండ్ సీల్ యొక్క కొనసాగింపుగా కూడా ఉండొచ్చు. దేని గురించి చెప్పబడింది అని మనము చూసినట్లయితే 5వ వాక్యములో, ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకుని కూర్చుండి ఉండెను అని ఉంది. కాబట్టి నల్లని రంగు అన్నటువంటిది యాజ్ యూజువల్ మూడో ముద్రను గురించి మిమ్మల్ని అడుగుతున్నా. నల్లని రంగు దేనిని సూచిస్తుంది? నల్ల రంగు అనేది నా వద్ద ఒక సమ్ కైండ్ ఆఫ్ ఒక డెత్ని సూచిస్తుంది. అదేలాగున బ్లాక్ అనేది సెంటిమెంట్ అయిన కలర్. చాలామంది ఆలోచించి చూస్ చేసుకుంటారు, కానీ ఇప్పుడు చాలామంది ఆశిస్తున్నారు, అది వేరే విషయం. బ్లాక్ అన్నది ఒక దుఃఖానికైనా గుర్తు. అవును. ఎక్కడికన్నా బ్లాక్ డ్రెస్ వేసుకుని వెళితే దాని గురించి ఒకటి చెప్తారు. సాధారణంగా ఫ్యూనరల్ అంటే చాలా మంది బ్లాక్ డ్రెస్ వేస్తుంటారు. కొన్ని దేశాలు అతీతంగా ఉంటుంది. మేమందరం అలా కాదే అంటారు. మీరు శ్రీలంకకి వెళ్ళినట్లయితే వారి ఫ్యూనరల్కి అందరూ వైటే వేసుకుంటారు. సో అది మారుతుంది. సాధారణంగా బ్లాక్ అనేటువంటిది ఒక విధంగా లోకములో దుఃఖానికి సూచనగా ఉంది. ఇన్ఫాక్ట్ మనలో ఎవరైనా చనిపోతే బ్లాక్ వాహనం ముందుగా వెళుతుంది. ఇప్పుడది మారిపోయింది, కానీ అప్పట్లో దాన్ని అందుకే వాడేవారు. సో ఒక ఎదిరింపును తెలియజేస్తున్నారు అనుకోండి, అప్పుడొచ్చి ఆ బ్లాక్ వాడతారు.
నల్లని జెండా చూపించడం, మ్మ్. ఇలాగ నల్లని జెండా ఇది తమ యొక్క ఎదిరింపును తెలియజేస్తుంది. సో ఇది ఒక విధమైన దుఃఖం అనేటువంటి ఒక విషయం. చేతిలో త్రాసు పట్టుకుని ఉండెను అన్నట్టు మనందరికీ తెలిసింది. త్రాసు అనేటువంటిది ఒక ఆర్థికాన్ని సూచించేటువంటి ఒక స్కేల్. అందులో మీకు స్కేల్ అని రాయబడి ఉంటుంది. అవును. సో ఇది వచ్చి ఒక ఎకానమీని తెలియజేస్తుంది. తూచి ఇస్తున్నారు అన్నటువంటిది. ఇప్పుడు దాని కింద ఉన్నటువంటి వాక్యాలను మీరు చదివినట్లయితే అన్ని కార్యాలు పాడైపోతాయి. రెండు విషయాలు మాత్రం పాడవవు. ఒకటొచ్చి ద్రాక్షారసము, ఇంకొకటి నూనె అని ఉంటుంది. వీటిని గురించి మనం తర్వాత చూద్దాం, మరి చెప్పుకుందాం. అయితే ఇప్పుడొచ్చి ఆ నల్లని రంగు గుర్రం అన్నది దేనిని సూచిస్తుంది అని అడిగినట్లయితే దీని తర్వాత రాబోయేటువంటిది ఒక ఎకనామికల్ క్రైసిస్, లేకపోతే ఒక గొప్ప ఆర్థికపరమైన సంక్షోభం అన్నటువంటిది మనం చూస్తున్నాం. దేనిని బట్టి అలాగా చెప్తున్నామంటే అతని చేతిలో త్రాసు పట్టుకుని ఉన్నాడని చూస్తున్నాం. ఆ ఆహారం అంతా పాడైపోతుందని మనం చూస్తున్నాం. దీనివల్ల ఏర్పడేటువంటి ఒక దుఃఖమైన పరిస్థితి లోకమంతటా కూడా మీకు తెలుసు అనుకుంటాను. ఒక 20 సంవత్సరాలకు ముందు ఎథియోపియాలో జరిగినటువంటి సంభవాలు మీకు తెలుసుంటాయో లేదో నాకు తెలియదు. పేదరికములో ప్రజలు ఆహారం లేక మరణించి అవును. వారు ఎంతో వాళ్ళు చాలా కష్టపడ్డారు. నాకు అందులోనూ వరల్డ్ వైడ్ గా ఒక ఫోటో నాకు చాలా మ్మ్. క్లాసిక్ అయిన ఒక ఫోటో, క్లాసిక్ అని చెప్పకూడదు, దుఃఖకరమైన ఒక ఫోటో అని చెప్పొచ్చు. అంటే ఒక బిడ్డ మరణించబోతుంది, అది చస్తే చిన్నేటుగా ఒక గద్ద వెనక నుంచుంటుంది. అటువంటి ఒక పరిస్థితి ఎథియోపియాలో మనం చూశాం. మ్మ్. ఆ తర్వాత అటువంటి పరిస్థితులు అనేక దేశాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఎకనామికల్ క్రైసిస్ రెండవ ముద్ర తర్వాత వచ్చేటువంటిది, యుద్ధము తర్వాత వచ్చేటువంటి ఎకనామికల్ క్రైసిసే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు మీరు 1914 నుండి 18 వరకు ఒక ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది. ఆ యొక్క 1920లో 18లో ముగిసింది. 1920లో చూసినట్లయితే స్పానిష్ ఫ్లూ. ఇది ముగిసి 1920 నుండి 1930 వరకు చూసినట్లయితే ప్రపంచమంతా కూడా చాలా గొప్పదైనటువంటి ఒక ఎకనామికల్ క్రైసిస్. అవును. అంటే ఈ రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఇప్పుడే కదా వింటున్నాం. ఇంతకంటే అధిక స్థాయిలో రైతులు ఆత్మహత్య చేసుకున్నది ఇంగ్లాండ్లో. మ్మ్. ఆనాడు ఇంగ్లాండ్ వచ్చి సూపర్ పవర్. మ్మ్. ఆ రోజు ఇంగ్లాండే నెంబర్ 1. సెకండ్ వరల్డ్ వార్ తర్వాతనే అమెరికా సూపర్ పవర్ అయింది. ఫస్ట్ వరల్డ్ వార్ వరకు ఇంగ్లాండే సూపర్ పవర్. రాణిగారి పరిపాలన లోకమంతటా జరుగుతున్నటువంటి కాలఘట్టంలో దాదాపు 100 దేశములకు పైగా ఇంగ్లాండ్ ఉంటూ దాని క్రింద ఉన్నటువంటి దేశాలున్నాయి. ఇంగ్లాండ్లో రైతులు వచ్చి చనిపోయారు. మ్మ్. సో ఆ నడి మధ్యలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఎంతో గొప్ప పేదరికం. ఆ యొక్క పేదరికం అన్నది లోకమంతటా వ్యాపించింది. ఇది ఒక విధంగా రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. సో దానితో పాటే ఇంగ్లాండు తమ యొక్క ప్రగతిని, అధికారాన్ని పోగొట్టుకుని మ్మ్. ఆ తర్వాత అమెరికా అగ్రరాజ్యమైంది. ఎలాగా అని చూసినట్లయితే ఇంగ్లాండ్ వారి పౌండ్ పోయి అమెరికా వారి డాలర్ వచ్చింది. మ్మ్. అమెరికన్ డాలరే ప్రపంచానికి కేంద్రమైన డబ్బు. ఇప్పుడు చెప్పాలంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్తారు, IMF. ఈ యొక్క అమెరికన్ డబ్బు IMF ద్వారా తీసుకురాబడింది. ఇది ఏ సంవత్సరం అని చూసినట్లయితే 1931. వరల్డ్ వార్ అన్నది 1936 తర్వాత వచ్చింది, సెకండ్ వరల్డ్ వార్. అయితే ఈ IMF ద్వారా వచ్చినటువంటిది ఎక్స్చేంజ్ మనీ లేక అమెరికన్ డబ్బు 1931లోనే వచ్చింది. ఏమిటి కారణమంటే ఎకనామికల్ క్రైసిస్. ఈ ఎకనామికల్ క్రైసిస్కు ముందు జరిగినటువంటిదే ఇంత భయంకరమైనటువంటి కరువు. అటువంటి ఒక కరువు, అంతకంటే మిక్కిలి గొప్పదైన కరువు మన యొక్క కాలంలో వస్తున్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. ఇది దానికైనటువంటి ఒక సూచనగా కనపడుతుంది ఈ 3వ ముద్ర. నేను ఈ 2వ ముద్రలో బయోవార్కి సంబంధించిన కార్యాలని చెప్తున్న కాలఘట్టంలోనే మేము ప్రజలకు చెప్తూనే ఉన్నాము. తర్వాత ఒక మికిలి గొప్పదైన ఆ కరువు ఒకటి ప్రపంచమంతటా రాబోతుందని చెప్తూ వస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైన ధనవంతులందరూ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని ఉన్నటువంటి గొప్ప ధనవంతులందరూ కూడా తమకున్నటువంటి వ్యాపారాన్ని వదిలి వీరందరూ ఫార్మ్ల్యాండ్ కొంటూ వస్తున్నారు. ఒక అతి ముఖ్యమైన నెంబర్ 1 ధనవంతుడుగా ఉన్న వ్యక్తి 2,64,000 ఎకరాలను వ్యవసాయ భూమిని కొన్నాడు. అతని వెనుకున్నటువంటి వ్యక్తి, అతని వెనుక మరొకరు 1,00,000 ఎకరాన్ని కొన్నాడు. ఈ విధంగా లోకములోని ధనవంతులందరూ ఇప్పుడు తమ యొక్క బిజినెస్, వారు చేస్తున్నటువంటిది వేరే వ్యాపారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే IT బిజినెస్గా ఉండవచ్చు, లేకుంటే వేరే విధమైన మరొక వ్యాపార కేంద్రం అవును, వాళ్ళు అయ్యొచ్చు. అగ్రికల్చర్లోకి వస్తున్నారు. వారు అగ్రికల్చర్లోకి వస్తున్నారు. ఈ యొక్క ప్రత్యేకంగా 3 సంవత్సరాల్లో వ్యవసాయంలోనికి వచ్చి
ఇప్పుడు మీరు చూసినట్లయితే వారి యొక్క అతి ముఖ్యమైనటువంటి వస్తువులే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి, పెద్ద పెద్ద కార్యాలన్నిటికీ సప్లై చేయబడుతుంది. అప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఫామ్లన్నీ అధికపక్షముగా కొన్నటువంటి ధనవంతుని పిలిచి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయనతో అడుగుతున్నారు, మీరు ఉన్నట్టుండి ఇలాగా అసలు మీరెంతో గొప్ప బిజినెస్ చేస్తూ ఎందుకు వదిలిపెట్టి ఈరోజు వ్యవసాయంలోకి దిగారే, ఏంటి విషయం? ఈరోజు అతనే ప్రపంచంలో నెంబర్ 1 రైతు. ఇందులోకి దిగారు కదా, ఏంటి విషయం అన్నట్టయితే ఆయన ఇంటర్వ్యూలో ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఆయన చెప్తున్నాడు, ప్రపంచం ఒక గొప్ప కరువును ఎదుర్కొనబోతుంది. ప్రపంచమంతటా ఆ క్షామానికి, ప్రజలకి ఆహారం పెట్టడానికి ఇప్పుడే నేను సిద్ధపడుతున్నాను అంటున్నాడు. ఒక ప్రక్క కరువు తీవ్ర స్థాయికి భూమి వెళ్తుంది. ఈ క్షామమంతా కూడా దేనివలన ఏర్పడుతుందంటే, ఒక తుఫానో లేకుంటే వచ్చి ఆ వరదలో, సునామీయో, భూకంపంలో, ఇటువంటి తెగుళ్ళో ఇవన్నీ కూడా చేరి మనకి ఏమేర్పడుతుంది? కరువు ఏర్పడుతుంది. ఈ కరువుకు మధ్య ఒక గుంపైతే దీనికి సిద్ధమవుతూ ఉంది. మనం వీరిని బట్టే వారిని లెక్కేసుకోవాలి. ఎందుకు ఉన్నట్టుండి వీరు ఇలాగ రెడీ అవుతున్నారు అని చూస్తే, ఒక ప్రక్క బియ్యం, పప్పు, గోధుమ ఇవన్నీ చేర్చి, నేను చెప్పేది ఇండియా అనుకుంటారేమో, ప్రపంచమంతటా అందరూ ఎంతో గొప్పగా టన్నుల లెక్కల్లో చేర్చగలిగినటువంటి గుడౌన్స్ కడుతున్నారు. ఒక ప్రక్క ప్రజలు ఆహారం లేకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. ఏంటని అడిగితే, ఒక గొప్పదైన క్షామము, దారిద్ర్యం ప్రపంచమంతటికి వస్తుంది అని చెప్తున్నారు. ఆ ప్రపంచమంతటికైన కరువును గూర్చియే మేము కూడా చెప్తున్నాము, 2 సంవత్సరాలుగా వస్తుందని. 2000 సంవత్సరాల క్రితం మన దేవుడొచ్చి ఇక్కడ తేటగా చెప్పి ఉంచాడు. ఈ యొక్క బయవారి ఇప్పుడు రాబోయేది, దీని వెంబడి తర్వాత జరగబోయేది. ఇది ఎంతవరకు మనం చెప్పేది నిజము, సాధ్యమని మీరు అడిగినట్లయితే, లోకము యొక్క ఎకానమీ నిర్ణయించేటువంటి వాల్ స్ట్రీట్ అని చెప్తారు, మీరు వినే ఉంటారు యుఎస్లో. ఈ వాల్ స్ట్రీట్లో తేటగా చెప్తున్నారు, ఈ యొక్క గత సంవత్సరము ముగిసిన 2021 నుండి ఈ 2022 వరకు గొప్పదైన రీతిలో లోకము కరువు యొక్క తీవ్ర స్థాయికెళ్తుందని వారే చెప్తున్నారు. సో వారు ఎకానమీ నిర్ణయించేవారు, వరల్డ్ ఎకానమీ నిర్ణయించేవారు. వారే ఆ మాటను అలా చెప్తున్నారంటే, మనము ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా కరువును ఒకటి చూడబోతున్నాం. దానికైనా ముందు హెచ్చరికే ఇక్కడ చెప్పబడుతుంది. ఇంకా మనం మాట్లాడుకుందాం. ఇందులో చాలా విషయాలున్నాయి. ఇందులో నుంచి ఒక ప్రశ్న నేను అడగాలని ఆశపడుతున్నాను. ఇందులో చాలా విషయాల్లో అలర్ట్గా ఉండాలనే విషయాన్ని మీరు రికార్డ్ చేస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. బట్ తర్వాత ఈ బ్రేక్ ముగించాక వచనంలోనే, ఎస్పెషల్లీ మీరు చెప్పిన ఆ సీల్ గురించి, 3rd సీల్లోనే ఈ వాక్యం ఉదాహరణ 6వ వచనంలో చూశారంటే, దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను, ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఇందులో ఉన్న లోతైన వివరణ ఒక ప్రశ్నలాగా మిమ్మల్ని అడుగుచున్నాను. ఈ 3rd సీల్లో చాలా విషయాలు మనం బ్రేక్ ముందు చూసాం. బట్ ఇందులో చూస్తే చివరిగా ఆ వాక్యం ముగించబోతుండగా 3rd సీల్లో ఎండ్లో నూనెను, ద్రాక్షరసమును హాని చెయ్యొద్దని రాయబడి ఉంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైనటువంటి విషయం ఏదని గమనిస్తే ఆయిలే. ఆయిలును, వైను. మనమిప్పుడు ఆయిల్ అనేటువంటిది ఒక పెట్రోల్, క్రూడ్ ఆయిల్ అటువంటిది మాత్రం కాదు. మీరింట్లో ఉపయోగించే ఆయిల్ ఉంది కదా, దీన్ని కూడా మీరు చూసినట్లయితే రిఫైండ్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, ఇవి కూడా ఒక విధమైన ఆయిల్. అవును, డైలీ కన్స్యూమ్ చేస్తున్నాం. ఇదొక ప్రక్క ఉండనివ్వండి. తర్వాత మీరు ఉపయోగించేటువంటి ప్రొడక్ట్స్ ని చూడండి, పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్. అవును, ఆయిల్ బేస్డ్. సో ఇవన్నీ కూడా పరిగణించి మీరు ఓవరాల్ గా చూసినట్లయితే, ఈ ఆయిల్ బిజినెస్ అనేటువంటిది ఒక గొప్ప బిజినెస్, లోక ఆర్థిక వ్యవస్థను చాలా ముఖ్యంగా నిర్ణయించేటువంటిది. కన్స్యూమింగ్ బిజినెస్. ఒక పీరియడ్లో యుద్ధమే 3rd వరల్డ్ వారే ఆయిల్కై వస్తుందని చెప్పేటువంటి స్థితికి వచ్చింది. ఎందుకంటే ఆ చమురు లేకుండా ఒక దేశము మరొక దేశాన్ని ఆక్రమించిన కాలం ఉండింది. అమెరికా వచ్చి ఇరాకును, ఆ తర్వాత రష్యా వచ్చి సిరియాలోకి ప్రవేశించిన కాలం ఉండింది. సో ఇప్పుడు అలాగా కాదు, బట్ ఆయిల్ అన్నది ఒక ముఖ్యమైన దశలో ఉంది. రెండవది వైన్. మనందరికీ తెలుసు, ఈ వైన్ అన్నది పలు దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను నిర్ణయించేటువంటి స్థానంలో ఉంది. బడ్జెట్లో వైన్ అన్నది ముఖ్యమైన స్థానంలో పలు దేశాల్లో ఉంది. సో ఈ వైన్ అన్నటువంటిది ఒట్టి త్రాగుడు మాత్రమే కాదు, మన ద్రాక్షరసం అన్నటువంటిది త్రాగుడుకైన విషయం మాత్రమే కాదు. వైన్ అండ్ వైన్ రెండింటిని చెప్తారు. WINE ఉంది, VINE ఉంది, రెండూ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రపంచం యొక్క అతి ముఖ్యమైన ఇవి రెండు ఎందుకు పాడు చెయ్యొద్దు అని దాని విషయాన్ని తెలుసుకోవాలంటే, మిగతా వస్తువులన్నీ కూడాను
ఒక సమయంలో దొరకకపోయినా ఈ 2 వస్తువులను ప్రజలకు చాలా అవసరమైన విషయం. అందువల్ల దేవుడు ఈ రెండిటినీ పాడు చేయవద్దని చెప్పి 4 జీవులకు చెప్తున్నాడు. ఈ 4 ఎక్కడున్నాయంటే పరలోకంలో ఉన్నాయి. సింహాసనమునకు ముందుగా నుంచున్నాయి. అక్కడి నుండి ఉత్తరం వచ్చినట్టుగా చెప్పబడుతుంది. అందువల్ల ఈనాటి వరకు చూసినట్లయితే ఇవి 2 కూడా చాలా ముఖ్యమైన వస్తువులుగా పరిగణింపబడుతున్నాయి. ఇది ఒక ప్రక్కన పెట్టి దీన్ని స్పిరిచువల్గా మీరు తీసుకున్నవారైతే ఆయిల్ అన్నది అభిషేకం, ఆ వైన్ అన్నటువంటిది నిబంధన. ఇవి 2ను చివరి కాలములో రాకడ వరకు ఇవి 2 ఉంటాయి. మీరు ఇప్పుడు ఈ ముద్రలు ముగిసేపటికి చూసినట్లయితే 7వ అధ్యాయంలో రాకడొస్తుంది. దాని గురించి ఇంకొకసారి మాట్లాడతాం. అప్పుడు ఆ రాకడ ముందు వరకు కూడా ఇవి 2 కూడా ఏ విధంగా పాడవకుండా ఉంటాయి. మిగతావన్నీ పాడై ఉంటాయి. అంటే ప్రపంచమే కొలాప్స్ అవుతుంది, అన్నీ జరుగుతాయి. అయితే ఈ 2 మాత్రము చివరి వరకు పాడవకుండా ఉంటాయి. అలా తీసుకోవచ్చు. స్పిరిచువల్గా తీసుకోవాలంటే అలా తీసుకోవచ్చు. కానీ మనము దీనినంతటినీ లోకానుసారంగానే తీసుకుంటూ ఉన్నాం. అలాగ చూస్తున్నప్పుడు లోకమునకు అతి ముఖ్యమైనటువంటి ఆయిలు, తర్వాత ద్రాక్షారసము పాడకుండా ఉంటుంది. ఇందులో మరొక మాటను కూడా మీరు చూసుంటారు. ఎలాగంటే ఆ దేనారమునకు ఒక సేరు గోధుమలు. ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయంటే ఆర్థిక వ్యవస్థంతా త్రాసులోనికి వచ్చేస్తుంది. ఆర్థిక వ్యవస్థంతా కూడా ఒక నియంత్రణలోకి రాబోతుంది. ఎవరో ఒకరి కంట్రోల్లోకి రాబోతుంది. తూచి ఇవ్వమంటున్నారు వారు. ఇది మీరు చూసినట్లయితే ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఇవంతా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఏదో ఒక ప్రత్యేకింపబడినటువంటి ఒక గ్రూప్ దగ్గరికెళ్ళి చేరుతున్నట్టుగా మారుతుంది. ఇప్పుడు ఒక మీడియాని తీసుకున్నట్లయితే గొప్ప రీతిలో 6 మీడియా కంపెనీలున్నాయి. వీరందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ చేసే దిశకి వెళ్తుంది. అదేలాగా మిగతా మీరు ఏ విషయాన్ని తీసుకున్నట్లయితే ఇలాగా ఒక అతి ముఖ్యమైన 1 మ్యాన్ లేకపోతే 1 వరల్డ్ లేకపోతే 1 కంట్రోల్ అన్నటువంటి ఒక స్థానానికే అది వేగంగా వెళ్తూ ఉంది. దీని యొక్క అతి ముఖ్యమైన విషయం ఏదంటే జనుల యొక్క ప్రాథమిక అవసరం ఆహారం. గోధుమ, బియ్యము ఇవన్నీ ప్రాథమిక బేసిక్ ఫుడ్. ఇవన్నీ కూడా ఏదో ఒక నియంత్రణలోకి వెళ్తుంది. దీని యొక్క ముగింపే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు వారి యొక్క ముద్రనో లేకుండా వారి యొక్క కార్యములు లేకుండా వారిని క్రయ విక్రయము చేయుటకు తీసుకెళ్లేటువంటి ఒక సిద్ధపాటే ఇది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మన కాలంలోనే జరుగుతుంది. ముద్రలు విప్పబడేటువంటి కాలంలో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూనే ఉంది. మన కంటికి ముందు జరుగుతుంది, కానీ ఇలా జరుగుతుంది అని మన కంటికి తెలియదు. నేనందుకే చెప్తాను, ఈ 6 ముద్రల మట్టుకైతే ఒక విధమైన సిద్ధాంతం ఉంది. నేను మొదటిగా ఆరంభించినప్పుడే దీని గురించి చెప్పాలనుకున్నాను. ఇది ఇప్పుడే మనకు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఏమిటా సిద్ధాంతం అంటే, ఒక తెగవారు ఈ 6 ముద్రలు ఇక మీదటే విప్పబడతాయని చెప్తున్నారు. ఒక తెగవారు జరిగి ముగిసిందంటున్నారు. ఇప్పుడు మనము ఇది జరుగుతూ ఉందంటున్నాం. అనేక మంది ఇక మీదటే జరుగుతుందని అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే అనేక ప్రవచనాలు మన కాలంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ తిరిగి వచ్చింది. ఇప్పుడు యెరూషలేము తిరిగి రాజనగరంగా మార్చబడింది. ఇప్పుడు మన కంటికి ముందు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ జరిగి ముగిశాయని తెలియడం లేదు. ఇంకా జరుగుతుందని, మన చేతి బైబిల్లో ఉన్నవన్నీ ఇక మీదటే జరగబోతున్నాయని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మొదటిగా వచ్చినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేల్లో జన్మించి పెరిగి 30 సంవత్సరాలు అయిపోయాయి. అవును. కానీ ఆ 30 సంవత్సరాలు కూడా ఆయన ఉన్నాడని ఎవరికీ తెలియలేదు. అవును. మెస్సయ్య వారి మధ్యలో ఉన్నాడని ఎవరికీ తెలియలేదు. ఇంకా కూర్చుని వేదాన్ని పరిశీలిస్తున్నారు. యేసు దగ్గరకొచ్చి అడుగుతున్నారు, రాబోవాడు నీవేనా లేక మరొకరి కోసం వేచి ఉండాలా? అదేలాగున మన కాలములో అనేక ప్రవచనాలు జరిగి ముగిశాయి. ప్రత్యేకించి మనమున్నటువంటి కాలఘట్టములో ముద్రలు ఒక్కొక్కటిగా విప్పబడుతున్నాయి. 2వ ముద్ర విప్పబడి 3వ ముద్ర విప్పబడటానికి మనము తయారవుతున్నటువంటి కాలఘట్టం ఇది. సో దీని తర్వాతనే ఇటువంటిదైన ఒక ఆర్థిక సంక్షోభము అని చెప్పబడేటువంటి ఈ 3వ ముద్ర యొక్క కార్యమును మనం ప్రపంచవ్యాప్తంగా చూడవచ్చు. ఇంకా మనం చూస్తే ఇది ముగించడానికి ఇంకా 2 నిమిషాలే ఉన్నాయి. ఈ 3rd సీల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన స్పిరిచువల్ పాఠం ఏంటి? ఎందుకంటే మీరు ఇందులో వర్డ్ అని చెప్పారు, స్పిరిచువల్ అని చెప్పారు. స్పిరిచువల్ పాఠం ఏంటి? స్పిరిచువల్ పాఠము, ఎటువంటి ఒక సంక్షోభము ఏర్పడినప్పటికీ దేవుడు మీతో చేసినటువంటి నిబంధన, మీ మీద ఉంచినటువంటి అభిషేకము ఒకరోజు మారదు. టిల్ ద ఎండ్. ఇంకొకటి, దేవుడు మీతో ఒక వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానము ముగిసేంత వరకు ఆయన చేయి విడవడు. ఒక ఉదాహరణకు, ఇశ్రాయేలు ప్రజల్ని కనాన్లో చేరుస్తానని చెప్పాడంటే మధ్యలో ఎంతమంది రాజులైనా రానివ్వండి, ఎన్ని అరికోలన్నా కానివ్వండి, ఏదైనా జరగనివ్వండి, తీసుకెళ్లి చేర్చకుండా ఉండనే ఉండడు. మీరు చెప్తుంటే ఫిలడెల్ఫియా చర్చ్ గుర్తుకొస్తోంది. ఒక విషయాన్ని ఆయన తెరిచారంటే ఎవరూ మూయలేరు, అలాగే మూసారంటే ఎవరూ తెరవలేరు. చెప్పాడంటే అది జరిగి ముగిసేంత వరకు కూడా ఆయన చేయబడవాడు. ఎందుకంటే మన ప్రజలకి నిజాలను ఎన్నో విధాలుగా తెలిపేటప్పుడు వారు అయ్యో ఇలా జరుగుతుందా, ఇటువంటి కార్యాలు వారికి ఆ యొక్క సమాచారము కంటే కూడా వారికి భయం అధికముగా
ఆ భయమే భయంతోనే ఎక్స్‌ప్లనేషనే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రీల్ అని చెప్తారు. FEAR. ఓకే. సో, ఆ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రివీల్ అది కూడా ఎవిడెన్సే కానీ ఫాల్స్‌గా ఉంది. ఆ భయం తాలూకు బేసే అక్కడుంది. సో, నా విషయంగా నేనెప్పుడు చెప్తూ ఉంటాను, భయపడొద్దండి మీరు. ఎందుకు భయపడొద్దంటే, ఇవన్నీ సంభవింపవలసిందే. అయితే ఇది నన్ను పాడు చేయలేదు. హ్మ్. దేవుడు ఇది లోకానికి చెప్తూ ఉన్నాడు. అంత గొప్పదైన ఇశ్రాయేలు దేశాన్ని పడగొట్టి, దేవాలయాన్ని పడగొట్టి జనుల్ని సంఖ్యలో తీసుకెళ్ళిన దానియేలుకి, మొర్దెకాయికి, ఎస్తెరుకి కాపుదల దేవుడు అనుగ్రహించాడు. కరెక్ట్. అదే దేవుడు ఈరోజు జీవంతో ఉన్నాడు. మన దేవుడు వీటన్నిటికీ మధ్యలోనూ మనకొక కాపుదలను అనుగ్రహిస్తాడు. చాలా వివరంగా మీరు చెప్పిన ఈ విషయం మన ప్రేక్షకులకి ప్రాఫిటిక్‌గా అర్థమవుతుందనుకుంటున్నాను. అందులోనూ మీరు దానియేలు పాయింట్ చెప్పినప్పుడు, దానియేలు 7 రాజుల దగ్గర 7 రకాలైన ఒక క్యారెక్టర్ దగ్గర వారింకా మంచి హైయెస్ట్‌గా మారారు. అది ఏ స్థాయికి సురక్షితం అంటే లోపలే ఉన్నారు. లోపలే ఉండి మంచి స్థాయిలో ఉన్నారు. రాజకీయాలంటే ప్రభుత్వాలు మారినా వారికిచ్చిన మాట దేవుడు మార్చలేదు. సో, ఈ విషయం ఖచ్చితంగా మన ప్రేక్షకులకు బాగా అర్థమయ్యి ఉంటుంది. థర్డ్ సీల్‌లో ఇంత విషయం ఉందని చెప్పినప్పుడు ఎంతవరకు మనం సురక్షితంగా ఉన్నాం అని రాయబడి ఉంది. ఆ తర్వాత కార్యక్రమంలో మనం ఫోర్త్ సీల్ గురించి చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరొచ్చినందుకు, ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు మీకు వందనాలు.